జై గురుదత్త. చతుర్దశాధ్యాయ మహిమ కథ. కుక్క కుందేలు. పూర్వం ఒకప్పుడు మహారాష్ట్ర సామ్రాజ్యంలో ప్రత్యుదకము అనే మధ్యరకం గ్రామం ఉండేది. ఆ ఊళ్ళో కేశవుడు, విలోభన అనే పురోహిత దంపతులు ఉండేవారు. ఈయన పాండిత్యము అంతంత మాత్రమే, ఆవిడ సౌందర్యము అంత మాత్రమే. అయినా ఇద్దరికీ ఒకటే సమాన అంశం ఉండేది, అదే డబ్బు మీద అత్యాశ. దానివల్ల కేశవుడు రకరకాల కపటపు మాటలు చెప్పి, అక్కరలేని పూజలు హోమాలు చేయించి, నమ్మిన వారిని వంచిస్తూ డబ్బు సంపాదిస్తూ ఉండేవాడు. ఎంతైనా ఇతను సోమరి, అందువల్ల ఇతడికి భగవద్గీత ప్రవచనం సౌకర్యంగా ఉండేది. అందులోనూ 14వ అధ్యాయం చెప్పడం మరింత తేలికగా అతడికి తోచేది. అందువల్ల దానికి రకరకాల కథలు అల్లి ప్రజలకు బోధిస్తూ ఉండేవాడు. కొద్దిగా డబ్బు చేతిలో పడితే చాలు, ఇక సోమరితనంగా నిద్రపోయేవాడు. భార్య విలోభన చురుకైనది. ఆమెకు ఈ సంపాదన చాలలేదు. భర్తను అక్కడికి పో, ఇక్కడికి పో, ఆ దానాలు పట్టు, ఈ దానాలు పట్టు అని తెగ పోరేది. భర్తేమో కదిలేవాడు కాదు. ఇద్దరూ అరుచుకోవడం కరుచుకోవడం వీధివారందరికీ పండగగా ఉండేది. ఏమి చేసినా కేశవుడు మాత్రం కపట వచనాలు తప్పితే శ్రమపడి పనిచేసేవాడు కాదు. అనుష్ఠానం అసలే లేదు. మొగుడి మొండితనంతో విసిగిపోయిన విలోభన పెద్దగా అందగత్తె కాకపోయినా ప్రక్కదారుల్లో డబ్బు సంపాదించడం మొదలుపెట్టింది. కొన్నాళ్లకు ఆ విషయం భర్తకు తెలిసింది. పెద్ద గోల అయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆవిడ వ్యవహారం అతడి కంట పడనే పడింది. చేతికి దొరికిన వేట కొడవలి పట్టుకుని కేశవుడు భార్య మీదకి దూకాడు. ఆమె కుందేలు పిల్లలాగా దూకి పారిపోయింది. వీడు వేట కుక్కలాగా వెంటపడ్డాడు. ఆవిడ దృష్టిలో తాను ఒక వేట కుక్కను చూస్తోంది. ఇతడి దృష్టిలో తాను ఒక కుందేలు పిల్లలు వెంటాడుతున్నాడు. వీళ్ళిద్దరూ ఈ రకమైన భావనలతో ఉండగానే భార్య తల తెగిపోయింది. ఆ కంగారులో భర్త పక్కనున్న గుంతలో పడగా అతడి తల పగిలింది. ఒళ్ళు తెలియని వైరావేశంలో ఉన్న ఆ జీవులిద్దరూ రెండు శరీరాల్లోంచి బాణాలలాగా బయటకు దూసుకొచ్చి ఉత్తరానికి ఒకరు, దక్షిణానికి ఒకరు వెళ్ళిపోయారు. సహజంగానే రజోగుణశీలవతి అయి కామపరవశయై జీవించిన విలోభన అంతిమకాలంలో వేటకుక్కను భావన చేస్తూ శరీరాన్ని వదిలిపెట్టింది కనుక ఆమె పై జన్మలో ఉత్తర దిక్కున ఉన్న కాశ్మీర దేశంలో ఒక ఆడ వేటకుక్కగా జన్మించింది. సహజంగానే తమోగుణశీలుడై, సోమరివాడై, పిరికివాడై జీవించిన కేశవుడు అంతిమకాలంలో కుందేలు పిల్లను భావిస్తూ మరణించినందువల్ల పై జన్మలో పిరికి కుందేలు పిల్లై దక్షిణ దిక్కున ఉన్న సింహళ ద్వీపంలో జన్మించాడు. ఆ అడవిలో చీమ చిటుక్కుమన్నా భయపడుతూ అయిన దానికి కాని దానికి పరుగులు తీస్తూ ఎప్పుడు ఏ జంతువు తనను చంపేస్తుందోనని భయపడుతూ ఆ కుందేలు జీవి తమోగుణమయమైన జీవితంతో ఎలాగోలా జీవిస్తోంది. కాశ్మీర దేశంలో పుట్టిన వేట కుక్క అక్కడి రాజుగారి పంచన చేరింది. ఆయన పేరు శౌర్యవర్మ. రజోగుణశీలుడు. వేట కుక్కలను పెంచి వాటికి మంచి శిక్షణను ఇస్తూ ఉండటం, వాటిని అంటిపెట్టుకుని వేటకుపోవటం అతడి సరదాలు. శౌర్యవర్మకు సింహళద్వీపరాజైన విక్రమబేతాళులతో మంచి స్నేహం ఉండేది. ఏ వాహన సౌకర్యాలు లేవు అని మనం భావించే ఆ రోజుల్లో ఆ రాజులిద్దరికీ రాజకీయ లావాదేవీలు, వ్యాపార లావాదేవీలు కొనసాగుతూ ఉండేవి. వాటిల్లో భాగంగా ఒకసారి శౌర్యవర్మ 2 వేట కుక్కలను సింహళ రాజుకు బహుమతిగా పంపించాడు. వాటిల్లో ఒకటి మన విలోభన శునకం. రజోగుణ ప్రధానురాలైన విలోభన మళ్లీ రజోగుణ ప్రధానమైన శునక జన్మను ఎత్తి ఎప్పుడూ అరుచుకుంటూ కరుచుకుంటూ ఆరాటపడుతూ చిత్త శాంతి లేకుండా తెగ రొప్పుకుంటూ అదే గొప్ప అనుకుని పరుగులు తీసుకుంటూ ఉత్తరాగ్రాన ఉన్న కాశ్మీర రాజ్యం నుంచి దక్షిణాగ్రాన ఉన్న సింహళ రాజ్యానికి చేరింది. అక్కడ విక్రమబేతాళ వర్మగారికి ప్రియనేస్తంగా మారి ఆయన వేటలలో ముఖ్య సహచారిణిగా పదోన్నతిని సాధించింది. ఒక రోజున బేతాళ మహారాజు గారు భయంకరమైన వేటకి దిగారు. ఆయనది ఏమి పరాక్రమమో గాని ఆయన ఆ రోజున పరుగెత్తింది ఒక కుందేలు పిల్ల వెంట. పిరికి కుందేలు పరుగులు తీసింది. మహావీర మహారాజు గారికి పట్టుదల పెరిగి తన వేట నేస్తాన్ని దాని మీదకి ఉసిగొలిపాడు. విలోభనా శునకం ఒక్క ఉదుటున ముందుకు దూకింది. ఇన్ని వేల మైళ్ల దూరంలో ఉన్న తన పాత కర్మ తనను తన భర్త వెంట పరుగులు తీయిస్తోంది అని ఆ కుక్క జీవికి తెలియదు. కానీ ఎందుకో పారిపోతున్న ఆ కుందేలును చూస్తే ఈ కుక్కకు అంతులేని పగ. కుందేలు లేస్తోంది, పడుతోంది, పరుగులు తీస్తోంది. కుక్కకు మాత్రం దొరకటం లేదు. కుక్క అరుస్తోంది, దూకుతోంది, గర్జిస్తోంది. కుందేలును మాత్రం వదలటం లేదు. వెనకాల మహారాజు గారు కొంచెం వెనకబడ్డా పరుగులు తీస్తూనే ఉన్నారు. అలా ఆ ముగ్గురు జీవులు కొంత దూరం వెళ్లేసరికి వారికి ఒక వింత వనప్రదేశం కనిపించింది. కుక్కకు కుందేలుకు రెండో ఆలోచన లేదు. రాజుగారు పరిగెడుతున్నాడు గాని రెండో ఆలోచన ఉంది. అక్కడ రకరకాల జంతువులు ఉన్నాయి.
కానీ అవి పోట్లాడుకోవటం లేదు. పులులు జింకలు కలిసి తిరుగుతున్నాయి. పాములు ముంగీసలు కలిసి ఆడుకుంటున్నాయి. కోతులు చెట్ల మీది పళ్లను పీక్కు తినకుండా నేల మీద రాలిన పళ్లను మాత్రమే ఏరుకు తింటున్నాయి. ఇది రాజుగారికి వింతగానే ఉంది. కానీ పరుగులు ఆపే పరిస్థితి లేదు. కుందేలు కుక్క మరింత ముందుకు వెళ్ళాయి. అక్కడ మహర్షి ఆశ్రమం లాంటిది ఏదో కనిపిస్తోంది. దూరంగా పర్ణశాల ఏదో ఉంది. దానికి చాలా యువతలుగా ఒక చిన్న బావి ఉంది. ఒక మధ్యవయస్క మునికుమారుడు చెదతో నీళ్లు తోడుకొని ఆ నీళ్లు ధారగా తన కాళ్ల మీద పోసుకుంటూ కాళ్ళు కడుక్కుంటున్నాడు. అక్కడ నేల కొంచెం బురద బురదగా ఉంది. తెగ రొప్పుకుంటూ వస్తున్న కుందేలు ఏదో కంగారులో ఒక గెంతు గెంతి ఋషికుమారుడి కాళ్ల క్రింది బురదలో పడ్డది. ఆ చప్పుడికి కంగారు పడ్డ మునికుమారుడు గిరుక్కును వెనక్కి తిరిగేసరికి ఆయన చేతిలో ఉన్న చేదలోని నీళ్లు చింది వెనకాలే వస్తున్న కుక్క మీద పడ్డాయి. మునికుమారుడు నోరు వెళ్ళపెట్టాడు. కుక్కా కుందేలు వచ్చినందుకు కాదు, అవి కుప్ప కూలిపోయినందుకు. ఇంతలో రాజుగారు వచ్చాడు. ఆయనకు ఊపిరి బిగిసిపోయినట్లుగా ఉంది. తన కుక్క చనిపోయినందుకు కాదు, 2 దేవ విమానాలు కనిపించినందుకు. చెరో దిక్కు నుంచి 2 దేవ విమానాలు వచ్చాయి. మరణించిన 2 దేహాల్లోంచి 2 జీవులు బయటికి వచ్చి 2 దివ్య శరీరధారులే చెరో విమానం ఎక్కేశారు. విమానాలు చెరో పక్కకి వెళ్ళిపోయాయి. అంతా క్షణాల్లో జరిగిపోయింది. మునికుమారుడు రాజుగారు మిగిలారు. మునికుమారుడు ప్రసన్నంగా నవ్వుతున్నాడు. రాజుగారు అయోమయంగా చూస్తున్నాడు. మునికుమారుడు రాజుగారి భుజం మీద తట్టి ఓదార్చాడు. రాజుగారు తేరుకుని శిరస్సు వంచి మునికుమారుడికి నమస్కరించి, మహాత్మా, ఇక్కడి బురద తగిలేటప్పటికీ కుందేలు చచ్చిపోయింది. మీ నీటి చుక్కలు తగిలేసరికి కుక్క చచ్చిపోయింది. మీ మహిమ అద్భుతం. అది నిజమే, కానీ మీలాంటి మహాత్ములు కుక్కలను కుందేళ్లను చంపుతారా అని నీరసంగా అడిగాడు. మునికుమారుడు ఇలా అన్నాడు. రాజా, నీ రాజసానికి తగ్గట్లే అడిగావు. అయినా నీ పుణ్యం బాగుంది. ఇప్పుడు నువ్వు ఉన్నది త్రిగుణాతీతమైన స్థానం. ఇది త్రిగుణాతీతులైన వత్స మహర్షి గారి దివ్యాశ్రమం. నేను వారి పాదరేణువును. మా గురువుగారు నిత్యం భగవద్గీత 14వ పారాయణశీలురు. మేము వారి ధ్వనికి ప్రతిధ్వనులం. మా స్థాయి ఇంతే. అయినా ఈ ఆశ్చర్యకర సన్నివేశాన్ని చూసి మా దృష్టి అంతర్దృష్టిలో లీనమైనప్పుడు గోచరించిన రహస్యాలు కొన్ని నీకు చెప్తాను విను. రాజా, ఈ జీవులిద్దరూ నా మంత్రబలానికి మరణించలేదు. వాళ్ల పూర్వకర్మల ఫలితమే వారిద్దరినీ ఇక్కడకు చేర్చింది. వెనుకటి జన్మలో ఈ కుందేలు ఒక తామస బ్రాహ్మణుడు. ఈ కుక్క అప్పుడు అతడి భార్య, తమోగుణ మిశ్రిత రజోగుణ ప్రధానురాలు. అప్పట్లో వీళ్ళు భగవద్గీత 14వ వృత్తిపరంగా దుర్వినియోగం చేశారు. మరెన్నో పాపాలు చేశారు. అందుకే కుక్కగా కుందేలుగా జన్మించారు. కానీ రాజా, ఆనాటి 14వ సంపర్కజన్యమైన పుణ్యం వారి చేతిని విడిచిపెట్టలేదు. అంతిమ గడియల్లో ఇద్దరినీ ఒక చోటికి చేర్చింది. అది కాదు విచిత్రం. అదే 14వ త్రిగుణాతీత స్థితిలో నిత్యమూ జపిస్తున్న మా గురువర్యులు వత్స మహర్షి గారి దివ్య ఆశ్రమపదంలో వారిద్దరినీ పడవేసింది. రాజా, మా గురువర్యుల తపోమహిమ వల్ల ఈ ప్రాంతంలోని ప్రతి అణువు సత్వగుణంతో నిండిపోయి ఉంది. అందుకే ఇక్కడ వైర జంతువులు కూడా మైత్రితో మెలుగుతూ ఉంటాయి. అలాంటి సత్వగుణ స్థానంలో ఉన్న 14వ మంత్రజప తరంగాల వల్ల ఈ జీవుల 14వ పఠనం ఇప్పుడు పునీతమై దానిలోని రజస్తమో గుణాలు ప్రక్షాళనమై ఇప్పుడు అది వీరికి సత్వగుణ ఫలితాలను ప్రసాదించింది. అందుకే వీరిద్దరూ ఇక్కడి భూజల స్పర్శ వల్ల ఊర్ధ్వలోకాలను పొందారు. కానీ రాజా, పూర్వ దుస్సంస్కారాలు తేలికగా పోవు. ఈ జీవులలో వైరభావం మిగిలి ఉంది. అందుకే చెరో విమానంలో చెరో లోకానికి వెళ్ళిపోయారు. రాజా, ఇక నీ సంగతి ఆలోచించు. నీ జన్మే రాజస జన్మ, కానీ పుణ్యలేశం ఏదో ఉంది. అందుకే 14వ సంపర్కం ఉన్న జీవులతో సంపర్కం ఏర్పడింది. దానికి ఫలితంగా నువ్వు సత్వగుణ భూమిలోకి కాలు పెట్టావు. ఆ 2 జీవులకు కర్మశేషం తీరిపోయింది కనుక శరీరాలను వదిలిపెట్టారు. నీకు కర్మశేషం ఉంది కనుక ఇదే భూమి, ఇవే నీళ్లు నీ ఆయుష్యాన్ని పెంచుతున్నాయి. నీకు శుభం కలుగుగాక అని ఆ ఋషికుమారుడు దీవించాడు. పరమ గంభీరుడైన రాజుగారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆయన తటాలన ముందుకు వంగి బురద అని కూడా చూడకుండా పాదవందనం చేసి, మహాత్మా, మీ మహిమ వల్ల తమోగుణ బ్రాహ్మణుడికి స్త్రీహత్యా పాతకం పోయింది. రజోగుణ స్త్రీకి చెడు తిరుగుళ్ల పాపం పోయింది. కానీ మధ్యమస్థాయి మానవుడినైన నన్ను మాత్రం మీ మహిమ దిక్కులేని వాణ్ణిగా వదిలేస్తోంది. దయతో నాకు కూడా ఏదైనా దారి చూపండి అని చేతులు జోడించి వినయంగా ప్రార్థించాడు. మునికుమారుడు విశాలంగా నవ్వి, మహారాజా, చెప్పాను కదా, ఇది నా మహిమ కాదు, భగవద్గీత 14వ మహిమ. అదే అధ్యాయం ఈ జీవుల దగ్గర పూర్వం ఉండేది. దాని ఫలితం ఎందుకు దక్కలేదో నీకు తెలిసింది. అదే అధ్యాయం నా దగ్గర ఉంది. నా దగ్గర అది సత్వగుణ స్థితిలో ఉంది.
అదే అధ్యాయం మా గురువుగారి దగ్గర ఉంది. అది వారి దగ్గర త్రిగుణాతీత స్థితిలో ఉంది. పట్టుకుంటే అలాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. పద వెళదాం, వారిని ప్రార్థిద్దాం. ఆ తరువాత వారి దయా నీ ప్రాప్తి అని చెప్పి రాజును వత్స మహర్షి దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆ మహర్షి కరుణతో విక్రమ బేతాళ మహారాజుకి ఆ మహామంత్రాన్ని ఉపదేశించాడు. తరువాత కాలక్రమంలో ఆ మహారాజు దానిని సత్వగుణమయంగా ఉపాసన చేసి చివరకు మోక్ష సామ్రాజ్యాన్ని అందుకున్నాడు. పద్మపురాణంలో గౌరీశంకర లక్ష్మీనారాయణ సంవాద రూపంగా సాగిన ఈ కథ వల్ల గుణాతీత స్థితిని ప్రసాదించే ఈ చతుర్దశాధ్యాయ మహిమ మనకు విస్పష్టమవుతోంది. పద్మపురాణాంతర్గతమైన చతుర్దశాధ్యాయ మాహాత్మ్యం సమాప్తం. ఏతత్ఫలం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.